తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బొలిశెట్టి శ్రీనివాస్ను గెలిపించాలని సినీ నటుడు సుమన్ అన్నారు. బొలిశెట్టి లాంటి సేవా గుణం ఉన్న వ్యక్తుల చేతుల్లో అధికారం ఉంటే మరింత సేవ చేస్తారని అన్నారు. పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగానే తాను బొలిశెట్టి గెలుపును కోరుకుంటున్నానని సుమన్ చెప్పారు. తాను ఏ పార్టీకి అనుకూలం కాదని తెలిపారు. నేను జిల్లా ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ కేసు గారు చైర్మన్గా ఉండవచ్చు. ఈరోజు రాజకీయంలో ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీ ఏంటంటే ఇంగ్లీష్లో అంటారు లీడర్ నోస్ ద వే షోస్ ద వే అని చెప్పి ఆయన ఏంటంటే ఆయన సంపాదించుకున్న ఎక్స్పీరియన్స్ రాజకీయ ఎక్స్పీరియన్స్ ఎంతోమంది ఆయన శిష్యులకి ఆయన మార్గం చూపించి వాళ్ళందరికీ బాగుంది. పార్టీ విషయం వచ్చినప్పుడు ఆయన నిర్ణయం, ఎందుకంటే కాలం మారేటప్పుడు పాలసీస్ చేంజ్ అవుతుంటాయి, అలాగే లీడర్షిప్లో ఉన్న వాళ్ళ మనస్తత్వాలు చేంజ్ అవుతుంటాయి, ప్రజల్లో ఉన్న మనస్తత్వాలు చేంజ్ అవుతుంటాయి, రిక్వైర్మెంట్స్ చేంజ్ అవుతుంటాయి. సో క్యాస్ట్, కమ్యూనిటీ, రిలీజన్ ఇది చూసుకోవాలి, బెటర్మెంట్ చూసుకోవాలి, ఎవరు ఫాస్ట్గా వెళ్తున్నారు, ఎవరికి ప్రజలకి ఎవరి మీద ఎక్కువ మోజు ఉంది, ఒక నమ్మకం ఉంది, ఒక ఫెయిత్ ఉంది, ఒక హోప్ ఉందో దాని మీదనే వెళ్ళాలి. సో నేను నా పాలసీ కూడా అంతే. సో నేను ఇప్పుడు యాజ్ టీజ్ ఏంటంటే ఆంధ్ర పాలిటిక్స్లో లేను, కానీ ఆంధ్ర పాలిటిక్స్ మొత్తం నేను అబ్జర్వ్ చేస్తున్నాను. వాళ్ళ కాంబినేషన్స్, వాళ్ళ చేంజెస్ ఏమేమి జరుగుతున్నాయి, ఎందుకంటే తెలుసుకోవడం తప్పేం లేదు. ముఖ్యంగా మా మిత్రులు ఉన్నప్పుడు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు, సో వాళ్ళకి భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అని నేను అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం తప్ప నేను వాళ్ళతో ఎప్పుడు నేను డిస్కస్ చేయను. ఎందుకంటే ఏ పార్టీలో అయినా సరే మా మిత్రులు, ముఖ్యంగా మా సినిమా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళు గెలవాలని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను. తర్వాత వాళ్ళు ఏ పార్టీ అలయన్స్లో ఉంటారో పోతారో తెలియదు, ఎందుకంటే పార్టీ ఎలక్షన్ ముందు ఒక రకంగా ఉంటారు, పార్టీ ఎలక్షన్ అయిన తర్వాత ఇంకో రకంగా ఉంటారు. కొన్నిసార్లు అభ్యర్థులు గెలుస్తారు, పార్టీ ఓడిపోతుంది, పార్టీ గెలుస్తుంది, అభ్యర్థులు ఓడిపోతారు, కొన్నిసార్లు రెండు జరుగుతాయి, ఇద్దరు గెలుస్తారు, ఇద్దరు ఓడిపోతారు. సో అది వేరే సబ్జెక్ట్. సో మనకు సంబంధం లేదు. మనకేంటంటే మన మిత్రులు, మన వెల్విషర్స్ బాగుండాలి, అలాంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళు బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు ఉండాలి, వాళ్ళని గెలిపించాలి. ఎందుకంటే ఇలాంటి మనిషి మనకేంటంటే ఇప్పుడుగా ఆయన ఇంటికి నాకు తెలుసు ఎవరైనా సరే, పేదవాళ్ళు వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే, అర్ధరాత్రి వచ్చి తలుపుకుంటే ఏదైనా ఫోన్ చేసిన ఆయన వేసి రెస్పాన్స్ ఇచ్చింది ఇప్పుడు కాదు, నాకు అప్పటి నుంచి నాకు తెలుసు. ఇలాంటి వాళ్ళు కావాలి.